బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళలో వర్షం దంచికొడుతోంది. అయితే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా కేరళలో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో కేరళలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. అదేవిధంగా స్కూల్స్లకి కూడా ఏవైతే స్కూల్స్ ఉంటాయో అక్కడ కూడా పిల్లలకు కూడా హాలిడేస్ కూడా ప్రకటించారు. అయితే కేరళలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అక్కడి అధికారులు. ఇదే నేపథ్యంలో లాస్ట్ 3 డేస్ నుంచి కూడా కేరళలో ఫుల్గా వర్షాలు కురుస్తున్నాయి. అండ్ ఆల్సో నైరుతి ఋతుపవనాలు కూడా కేరళని తాకాయి. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కేరళలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో మూడు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. 10 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు కూడా ప్రకటించారు. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నాయి. అదేవిధంగా నైరుతి తోడైన బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడింది. దీంతో కేరళ అదేవిధంగా మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా చాలా వరకు కూడా కేరళలో కొన్ని జిల్లాల్లో కూడా రైళ్లపై కూడా రైళ్ల పట్టాలపైన కూడా చెట్లు విరిగిపడిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో కొంతవరకు కూడా అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా మహారాష్ట్రలో చూసుకుంటే మహారాష్ట్రలో కూడా ఇదే విధంగా వర్షం బీభత్సం సృష్టిస్తుంది. పూణే పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా హైవేస్ కావచ్చు, అదేవిధంగా రోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్లపైన అంతటా కూడా వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపైకి మొత్తం మీద చెట్లు, దాంతోపాటు చెట్లు వచ్చి పడిపోవడంతో అక్కడే ఉన్న కొన్ని కార్లు కూడా ఆ వరద ప్రవాహానికి కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఎక్కడి పడితే అక్కడ చెట్ల కొమ్మలు కూడా రోడ్లపైన విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగింది. అదేవిధంగా ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా భీమా నది పరివాహక ప్రాంతాల్లో కూడా భారీ వరద వచ్చినట్లు కూడా ఇప్పటికే మనకు వచ్చిన సమాచారం. అయితే మే అంతటా కూడా ఎండలు వస్తాయి. ఎండలను ఎలా ఫేస్ చేయాలని కూడా చాలా మంది భయపడ్డాము. మనమందరం కూడా ఈసారి మేలో గతంతో పోల్చుకుంటే మేలో ఎండలు, ఉష్ణోగ్రతలు కూడా భారీ స్థాయిలో నమోదవుతాయంటూ కూడా అప్పట్లో చాలా పెద్ద మొత్తంలో వార్తలు నడిచాయి. కానీ నైరుతి ఋతుపవనాలు మాత్రం కాస్త తొందరగానే వచ్చేసాయి. మే అంతటా కూడా మనం ఈ నెలంతటా కూడా కాస్త రివైండ్ చేసి చూసుకుంటే మే స్టార్టింగ్ నుంచి కూడా ఇవాల్టి వరకు కూడా కంటిన్యూస్గా వారంలో అట్లీస్ట్ 3 రోజులైనా వర్షం పడుతుంది ప్రతి చోట. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేదా ఇతర రాష్ట్రాల్లో కూడా మే 1 నుంచి కూడా అట్లీస్ట్ 3 to 2 డేస్ అన్న వర్షం కురుస్తూనే ఉంది. సో మే అంతటా కూడా వాతావరణం దేశం అంతటా కూడా చల్లగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతూ వచ్చాయి. సో ప్రజెంట్ కేరళలో నైరుతి ఋతుపవనాలు తాకడంతో ఇప్పటికే కేరళలో వర్షం దంచుకొడుతోంది. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా కంటిన్యూస్గా అక్కడ వర్షం పడుతుంది. అండ్ రాబోయే మరో 3 రోజులు కూడా ఇలానే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే భారీ వర్షాలతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా కురుస్తుంది. దీంతో కేరళలోని 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని కూడా అధికారులు సూచిస్తున్నారు. అండ్ ఆల్సో కంపల్సరీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలి, బయటికి రాకూడదు, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప బయటికి రాకూడదు అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అధికారులను కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే గతంలో కూడా ల్యాండ్ స్లైడ్ జరిగిన ఘటన కూడా మనం చూసాము. సో అధికారులను కూడా అలర్ట్ చేసింది కేరళ ప్రభుత్వం. రాబోయే మరో 3 రోజుల్లో కూడా సేమ్ ఇలానే వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆల్మోస్ట్ గా 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇంకా 3 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ. ఇడుక్కి, ఎర్నాకుళం, తిరువనంతపురంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు కూడా హాలిడేస్ ప్రకటించారు. సో ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైరుతి ఋతుపవనాలు ఇవాళ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించాయి. పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంతో పాటు కొన్ని ప్రాంతాలకు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, గోవా అంతటా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, అదేవిధంగా మిజోరాంలోని కొన్ని ప్రాంతాలు, మణిపూర్, నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలకు విస్తరించాయని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం కూడా వెల్లడించింది. అయితే మరాఠ్వాడా, ఉత్తర అంతర్గత కర్ణాటక దగ్గర కూడా అల్పపీడనం ఇవాళ
కొనసాగుతుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ పేర్కొంది. అదేవిధంగా రాబోయే 24 గంటల్లో కూడా నెమ్మదిగా తూర్పు వైపునకు కదిలి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇదే నేపథ్యంలో రాబోయే మరో 3 రోజుల్లో కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. ఈ 3 రోజులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఎస్, మంగళవారం నాటికి అంటే రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో రాష్ట్రంలో రానున్న 3 రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ కూడా వెల్లడించారు. అయితే ప్రజెంట్ అయితే కేరళలో వర్షం కూడా దంచికొడుతోంది. మొత్తం మీద 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే అక్కడ వర్షం ఏ విధంగా కురుస్తుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెడ్ అలర్ట్ అనగానే అధికారులు కూడా అంతా అప్రమత్తం అయిపోతారు. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ కావచ్చు అండ్ వెదర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవుతారు. సో ఈ నేపథ్యంలో కొన్ని గైడ్లైన్స్ని కూడా ఇష్యూ చేశారు. అవసరమైతే తప్ప ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాకూడదు. కంపల్సరీగా ఏదైనా ప్రమాదం చోటు చేసుకున్నా లేదా ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏదైనా ఆటంకం ఏర్పడినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని హెల్ప్ లైన్ నెంబర్స్కి కూడా కాల్ చేయాలని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ఇదే విధంగా చూసుకుంటే 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటిస్తే మరో 3 జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అండ్ ఆల్సో కేరళలోని చాలా వరకు కూడా 10 జిల్లాలకు సంబంధించి స్కూళ్లకు కూడా సెలవులు కూడా ప్రకటించారు. అండ్ ఆల్సో లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా కేరళలో వర్షపాతం భారీగా నమోదైంది. చాలా వరకు కూడా చెట్లు నీళ్ళ రాలాయి. అదేవిధంగా రోడ్లపైన హైవే దగ్గర కూడా భారీగా వరద వచ్చి చేరింది. సో చాలా చోట్ల రైళ్లపైన కూడా చెట్లు పడ్డాయి. దీంతో ప్రయాణం చేసే వారికి కూడా తీవ్ర అంతరాయం కలిగింది. రైళ్లను కూడా కొన్ని వాటిని డిలే చేస్తే కొన్ని వాటిని కొంతసేపటి వరకు ఆపేయడం జరిగింది. సో ప్రజెంట్ కేరళలో పరిస్థితి అయితే వర్షం కారణంగా వర్షం దంచుకొట్టున్న నేపథ్యంలో చాలా వరకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. నైరుతి తోడైన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే దీంతో కేరళ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం మీద మహారాష్ట్రలో కూడా, సో ప్రజెంట్ కేరళలోనే కాదు మహారాష్ట్రలో కూడా లాస్ట్ 1 వీక్ బ్యాక్ మనం చూసుకుంటే కర్ణాటకలో ఏ విధంగా వర్షం కురిసింది, బెంగళూరులో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. జనాలు ఎలాంటి అవస్థలు ఎదుర్కొన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారని కూడా మనం చూసాము. సో ప్రజెంట్ కేరళలో కూడా అలాంటి సిచ్యువేషన్ నెలకొంది. ఏకంగా కేరళలో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ. మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి. సో కేరళ, మహారాష్ట్ర,
కర్ణాటక. సో రాబోయే రోజుల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే గోవాలో కూడా లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా మనం చూసాము ఏ రకంగా వర్షం బీభత్సం సృష్టించిందో. సో మొత్తం మీద నైరుతి రుతుపవనాలు కాస్త తొందరగానే వచ్చాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జూన్లో రావాల్సిన నైరుతి రుతుపవనాలు మేలోనే రావడం అనేది మనమందరం గుర్తించాల్సిన విషయం. సో మొత్తం మీద ప్రజెంట్ కేరళలో అయితే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. సో మరో 2 రోజుల్లో అంటే ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. సో రాబోయే 1 వీక్ కూడా చాలా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. చెప్పాలంగా चार्जिंग एरिया में नो पेड़ हो